హలో నమస్తే, నేను అన్నపూర్ణ కిచెన్ విజయవాడ రుచుల దగ్గర ఈ పూట మీకు టిఫిన్ లాంటిది ఒకటి తయారు చేసి టిఫిన్ చూపిస్తాను. నేను అది పెసరట్టుని మనం హోటల్లో తిన్నప్పుడు రకరకాలుగా చేస్తూ ఉంటారు. మామూలుగా ఇంట్లో చేసుకునే పెసరట్లు ఎట్లా ఉంటాయి ఏంటనేది పెసరపప్పు నానబెట్టి మొత్తం ఇలా పిండి రుబ్బాను, పెసరపిండి. ఆ తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలతో కూడా వేసుకోవచ్చు అట్టు. అందుకని ఉల్లి అట్టు ఒకటి, ఉప్మాతో చేసుకోవచ్చు అట్టు. కానీ ఉప్మా అట్టు ఒకటి తయారు చేద్దామని నేను అనుకున్నాను. ఉప్మా ముందుగానే తయారు చేసి పెట్టుకోవచ్చు, చల్లారిపోయినా ఇబ్బంది లేదు. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, జీలకర్ర అన్నీ కలిపి ఒక అట్టు వేస్తాను. ఈ అట్టు స్పెషాలిటీ ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళ క్రితమే ఒక గేయ రచయిత ఉల్లిపాయ పెసరట్టు ఉప్మాతో కలిపి కొట్టు అంటూ గేయం కూడా రాశాడు. పాత సినిమాల్లో ఉంటుంది ఆ పాట. పెసరట్టు అనేది అంత ఫేమస్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు ముందుగా ఉల్లి పెసరట్టు వేసి చూపిస్తాను. మీరు చూస్తున్నారా? ముందుగా స్టవ్ మీద పెనం పెట్టండి. పెనానికి చక్కగా అతుక్కోకుండా ఉండాలంటే ముందు కొంచెం నూనె రాయాలి. రాస్తే దోశ అతుక్కోకుండా వస్తుంది. ఏ దోశలు వేసినా కూడా మనం అలాగే రాసుకోవచ్చు. రాసుకుంటే చక్కగా నీట్గా ఏది అతుక్కోకుండా బాగా కాలుతుంది అన్నమాట. ఇదిగోండి రుబ్బిన పెసరపప్పు పిండి, దోశ పిండి. దీన్ని ఇలా మనకు కావాల్సిన సైజులో పెనం పట్టేదాకా మనం చుట్టుకోవచ్చు. ఈ పెసరట్టుకి మామూలుగా వేసేదానికంటే కూడా నూనె మరి కొంచెం ఎక్కువగా వేస్తే ఎక్కువ కరకరలాడుతూ రుచిగా బాగుంటుంది. అందుకని నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. ఇదిగో దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, జీలకర్ర అన్నీ వేసి చేసిన ఈ మిక్చర్ లాంటిది దీని మీద చల్లుకోవాలి. పెసరట్టు అడుగును కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఈ ముక్కలన్నీ ఉంటాయి కదా, అన్ని కింద పడిపోతాయి. అందుకని ఆ అట్టునే 2 సార్లు వెనక్కి ముందుకి తిప్పుకొని కాల్చుకోవాలి. కాల్చుకుంటే చక్కగా కరకరలాడుతూ వస్తుంది. చూపించకండి. ఈ అట్టు పెసరట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్లో 2 వైపులా కూడా కాలాలి. కాలితే అప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను. ఇటువైపు కాలింది, మళ్ళీ సెకండ్ సైడ్ మనము తిప్పుకోవాల్సి వస్తుంది. ఇది రెండో వైపు. ఇటు అటు కూడా బాగా కాలాలి. కాలితేనే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తేనే అట్టు రుచిగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయ అట్టు కాలిపోయింది. ఇప్పుడు స్టవ్ సగా మీరు బాగా కాలిపోయింది కనుక పెనము మీరు మీడియంలో పెట్టుకోండి, లేకపోతే ఈ అట్టు కాస్త మాడిపోతుంది. రెండో అట్టు వేస్తున్నాను. ఈ అట్టు మనకి ఉప్మా అట్టు అన్నమాట. ముందుగా ఉప్మా చేసుకున్నాం కదా, ఆ ఉప్మా చేసుకున్నటువంటి ఉప్మాని ఈ మధ్యలో వేయాలి. ఈ ఉప్మా పెసరట్టు అనేది ఆంధ్రాలో చాలా ఫేమస్, చాలా స్పెషల్ ఫుడ్గా చూస్తారు. దీన్ని కొంతమంది ఎమ్మెల్యే పెసరట్టు అని కూడా అంటారు. ఈ అట్టు వేసిన తర్వాత, దోశ వేసిన తర్వాత దోశకి మనం ఉప్మా పెట్టుకోవాలి. దోశ మీదకి చక్కగా ఉప్మా పరిచినట్టుగా రావాలి. ఉప్మా చేయటం అనేది మామూలుగా మనం అందరం చేసుకునేదే కదా ఇంట్లో, అందుకని నేను ఉప్మాని చేయటం ఏంటనేది చూపించలేదు. ఇప్పుడు అట్టు ఒక సైడ్ కాలింది. దీనికి కూడా ఎలాగైనా ఏ పెసరట్టు అయినా మీరు నూనె వేసుకోండి. బాగా కాలితే చక్కగా టేస్టీగా ఉంటుంది.
ఈ సగం కాలిన అట్టుని మనం మళ్ళీ మధ్యలోకి మడత వేయాలి. మడత లోపల ఉప్మా ఉంటుంది. ఈ ఉప్మాని అటు ఇటు చిందిపోకుండా బాగా కవర్ అయ్యేలాగా మడత పెట్టుకోవాలి. ఈ మడత పెట్టిన వైపు ఒక సైడ్ కాలింది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలింది. దీన్ని రెండో వైపు తిప్పి మనం కాల్చుకుంటున్నాము. ఇది ఉప్మా పెసరట్టు. ఇందాక చేసింది ఉల్లిపాయ పెసరట్టు. ఈ రెండు కూడా పెసరట్టులో చాలా బాగుంటాయి. ఈ రెండు లేకుండా ఉత్త ప్లెయిన్గా కూడా దోశ వేసుకోవచ్చు. కానీ పెసరట్టు స్పెషాలిటీ కనిపించాలంటే మనం ఉల్లెట్టు కానీ ఉప్మా అట్టు కానీ చేస్తేనే తెలుస్తుంది. ఇందులోకి కాంబినేషన్గా చట్నీ ఉండాలి. ఆ చట్నీ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, నానబెట్టిన చింతపండు, బెల్లం. ఈ అల్లము బెల్లము అన్ని కలిపి చేస్తేనే ఈ పచ్చడి టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఇంకా తిరగమాత వేయించక్కర్లేదు. మనం జనరల్గా హోటల్కి వెళ్ళినప్పుడు ఒక రెడ్ కలర్ చట్నీ వేస్తుంటారు. చాలా మంది దాన్ని ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను చేసే చట్నీ అదే అనమాట. ఈ మిరపకాయలన్నీ చింతపండు నానబెట్టిన నీళ్లలోనే కొంచెంసేపు నానాలి. ఒక పావు గంట అరగంట నానాలి. ఆ నానిన తర్వాత మిక్సీలో నానబెట్టిన చింతపండు, ఎండుమిరపకాయలు, అల్లం ముక్క, కొంచెం బెల్లం, కాస్త ఉప్పు, ఇవి మొత్తం కలిపి ఒకేసారి మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేయాలి. చేస్తే అప్పుడు అది చేసిన తర్వాత ఆ చట్నీ ఇలా రెడ్ కలర్లో తయారవుతుంది అన్నమాట. చూసారా ఇప్పుడు ఇది ఎలా ఉందో? అచ్చంగా మనం హోటల్లో రెడ్ చట్నీ అని చాలా ఇష్టంగా తింటుంటాం. అది దోశలు, ఏ దోశల్లోకైనా ఈ రెడ్ చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. ఇది తిరగమాత లేకుండా, నూనెతో పని లేకుండా చేసేటటువంటి పచ్చడి. ఇది పులుపు, తీపి, ఉప్పు, కారం అన్ని 4 రుచులు దీంట్లో కనిపిస్తుంటాయి అన్నమాట. తినటానికి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి వేసుకొని ఈ ఉల్లెట్టు, ఈ ఉప్మా అట్టు, రెండట్లు కూడాను మీరు ఇవాళ గురువారం కదా చక్కగా టిఫిన్గా చేసుకొని తినండి. చాలా రుచిగా ఉంటాయి, బాగుంటాయి. జనరల్గా పెసరట్టు, ఉప్మా అనేప్పటికీ అబ్బో చాలా పెద్ద పని, మనం చేయలేమని అనుకుంటుంటారు చాలా మంది. అంత పెద్ద పని ఏమి ఉండదు. అంతా ముందుగానే మీరు రెడీ చేసి పెట్టుకుంటే చిటికలో చేసేసేయచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది.